ఇండస్ట్రీలో చిన్న సినిమాలు పెద్ద విజయం సాధించడం ఇప్పుడు మామూలు విషయం అయిపోయింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గామి ఇలానే కలెక్షన్లు కొల్లగొడుతోంది. నూతన దర్శకుడు విశ్వధర్ కాగిత దర్శకత్వంలో మాస్కా దాస్ విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా గామి మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంలో చాందిని చౌదరి ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఈ ఎపిక్ అడ్వెంచర్ డ్రామాకి ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ వసూలు చేసిన గామి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్క్ను దాటేసింది. కాగా యుఎస్ బాక్సాఫీస్ వద్ద ఒక భారీ ల్యాండ్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. యునైక్ కాన్సెప్ట్తో తెరకెక్కిన గామి సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు యునైటెడ్ స్టేట్లో $4,50,000 వసూళ్ల వసూలు చేసిన ఈ చిత్రం $5,00,000కు చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ సినిమాలో శంకర్ పాత్రలో విశ్వక్సేన్ అద్భుతంగా నటించారని అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. సినిమాలో కొన్ని మైనస్లు ఉన్నప్పటికీ తక్కువ బడ్జెట్లోనే అద్భుతమైన విజువల్స్ను ఆకట్టుకునే డ్రామాను తెరకెక్కించిన దర్శకుడు విద్యాధర్ కాగితాను అందరూ మెచ్చుకున్నారు. ముఖ్యంగా హిమాలయ పర్వతాల బ్యాక్డ్రాప్ ఉన్న సన్నివేశాలను అద్భుతంగా తీశారని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. కాగా ఈ దర్శకుడి రెండో సినిమా కోసం ఇప్పటి నుంచే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇక హీరో విశ్వక్సేన్ విషయానికి వస్తే గామి సినిమాతో తన కెరియర్ బెస్ట్ హిట్ను అందుకున్నారు. తన 6 ఏళ్ల కెరియర్లో వీలైనన్ని విభిన్న పాత్రలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నారు ఈ యువ హీరో. ముఖ్యంగా గామి సినిమాకి శారీరకంగా ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు కలెక్షన్ల రూపంలో వచ్చింది. ప్రస్తుతం యుఎస్లో $500,000 మార్కు దిశగా దూసుకుపోతున్న గామి రాబోయే రోజుల్లో ఇంకెన్ని వసూళ్లు రాబడుతుందో చూడాలి.